జై శ్రీరామ్. కాంగ్రెస్ యువ నాయకుడా, కొద్దిలా మీకు మతిస్థిమితం లేనట్లయింది. జర ఆలోచించండి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటి పసా ఆలోచించండి. చుట్టుపక్కల వాళ్ళని చరిత్ర కనుక్కోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం లేదు, మీరు మాట్లాడే మాటలు ఏమన్నా ఉందా. సమాచారం లేకుండా ఏది పడితే అది మీరు మాట్లాడము, దేశం మీద రుద్దడము, మీ వెనక ఈ గొర్రెలు, అవలగాళ్ళు, కంపెనిస్టులు, ఈ ప్రొఫెసర్లు మీరు ఫాలో అవ్వడం ఏందండి ఇది. మీరేమన్నారు, గాడ్సే గాంధీ గారి టైంలో రాజ్యాంగం ఉల్లంఘన చేయబడేదంట. ఏంది భయ ఇది. అసలు గాంధీ గారు, గాడ్సే గారు బతుకున్నప్పుడు మనకు రాజ్యాంగం ఉందా? రాజ్యాంగం ఎప్పుడు రాయబడ్డది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది తెలుసుకోండి. మినిమం నాలెడ్జ్ లేకుండా ఎందుకంటే బయటికి వస్తారు. మా కర్మ కాకుంటే తెలుసుకోండి, జర నాలెడ్జ్ పెంచుకోండి. ఇంతనా ఏమనాలి మిమ్మల్ని చెప్పు. అనాలంటే నోరు రాదు, అంటే బాధపడతారు. చరిత్ర తెలియదు, ఏం తెలియదు, ఎప్పుడో చేసిన దానికి. అసలు గాంధీ గాడ్సే గారు బతుకున్నప్పుడు మనకు రాజ్యాంగం లేదు, రాజ్యాంగం అమల్లో కూడా లేదు. తెలుసుకొని మాట్లాడండి జరా. అట్లాగే ఆ గొర్రెల్లారా, ఈ రాహుల్ గాంధీని ఫాలో అవుతూ ఆయన ఏం చెప్తే దాన్ని సంకలు దూకోవడము, చెప్పలు కొట్టడం బంద్ చేయండి. మీరు జర నేర్చుకోండి, మీరు కూడా చరిత్ర తెలుసుకోండి. ఈయన గారు అన్ని అబద్ధాలు చెప్పి దేశం మీద వదిలేస్తుండు. కొందరు చెంచగాలు ఆయన ఫాలో అయ్యి మన దేశ పరిస్థితిని గబ్బులేపుతున్నారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. మన రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమలైంది, ఎప్పుడు గాంధీ చంపబడ్డాడు, గాడ్సే ఊరు ఎప్పుడు వేయబడ్డది, ఒక్కసారి ఆలోచించండి. చరిత్ర తెలుసుకోండి. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఏది పడితే అబద్ధాలు మాట్లాడి దేశమే రుద్దితే సరిపోదండి. అదే అన్నారు కదా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తూ పోతే అది నిజమవుతుందనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు ఉండే అంత భారతీయులు, మా మోడీ గారు యుగ పురుషుడు, ఒక రాముడు, ఒక కృష్ణుడు తర్వాత ఇప్పుడు మాకు భగవంతునిలాగా వచ్చినందుకు ఆయనను అందరూ నమ్ముతున్నారు. మీరు ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని తప్పుడు సమాచారం చేసినా దేవుని లాంటి మోడీ గారిని ఎవ్వరు కూడా తప్పు పట్టరు. తెలుసుకోండి. మీరు ఏదో మీరు తప్పుడు సమాచారం చెప్తుండ్రు, కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారని మాత్రం చెప్తున్నాను. జై హింద్, జై భారత్.